Hi, good morning all of you. Today's our topic is mass media. It is one of the important topic of the communication in UGC NET and set syllabus. Why it is important means mass media includes the Press Trust of India, Press Council of India, radio, television, cinema, telecommunication and postal department. ఇవన్నీ కూడా మాస్ మీడియాలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ నుండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఇన్ ఎవ్రీ ఇయర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఆల్సో సెట్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. That's why it is very important topic and every student should know about this topic that what is the information about this సబ్ టాపిక్స్. అంటే ఈ సబ్ టాపిక్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కంపల్సరీ యూజీసీ నెట్ సిలబస్ అంటే యూజీసీ నెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, దీని గురించి కంపల్సరీ సమాచారం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే కంపల్సరీ యూ క్యాన్ గెట్ 4 or 6 marks. అంటే at least 2 to 3 questions are coming from this topic. So it is important topic. Okay, so we have to discuss, we are going to discuss about this topic. That first of all we have to know about the interactive communication. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ గురించి కొంత తెలుసుకుందాం. అసలు దీంట్లో అంటే మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కొన్ని వర్డ్స్ అసలు మనకు బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ని కొంచెం మాత్రమే తెలుసుకొని వెళ్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని మన సబ్జెక్ట్ చాలా డెప్త్గా తెలుసుకొని వెళ్ళాలి. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ద కమ్యూనికేషన్ ప్రాసెస్ go through the telephones, computers, internet and also new media means new technological tools అన్నమాట. దీన్ని ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది మన టెలిఫోన్స్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అంతేకాకుండా న్యూ టెక్నాలజికల్ టూల్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటి ద్వారా చేసేటటువంటి కమ్యూనికేషన్ని మనం ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ such communication process go through the telephones, computers, internet and also new such media like technology. దట్ ఈస్ ద ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. అంటే ఈరోజు మనం అందరం కూడా కమ్యూనికేషన్తో చాలా ఇంటరాక్ట్ అయ్యి ఉన్నాం, చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాం. బికాస్ ఆఫ్ దట్ న్యూ టెక్నాలజికల్ టూల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. That's why we are communicated very well and we are communicated with the people where they are and out of the country in the world also. అంటే మన వరల్డ్లో ఉన్న అందరితో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాను. అంటే ద స్పేస్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. అంటే ద పీపుల్ ఆర్ టూ క్లోజ్ టు యూ వేర్ దే ఆర్ లివింగ్. అంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో ద పీపుల్ కెన్ కమ్యూనికేట్ విత్ యూ. ద పీపుల్ కెన్ come closest with you and also you can send information, you can say anything within the minutes. That is the interactive communication. అంటే మనకి టెక్నాలజీ అనేది డెవలప్ అయిన తర్వాత ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. అంటే ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క న్యూ టైప్ ఆఫ్ ది టెక్నాలజీ ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో దానికి ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాము, దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యాము, దానికి ఎక్కువగా కనెక్ట్ కూడా అయ్యాము. అంటే మనం ఈ యొక్క న్యూ సర్చ్ మీడియాతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో దాని ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అని అంటాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఆన్లైన్ క్లాస్లో చూడండి. అంటే ఇన్ ద క్లాస్ రూమ్ యాజ్ ఏ టీచర్ యూ కెన్ కమ్యూనికేట్ అట్లీస్ట్ ఓన్లీ 100 members of the students. But through the online, through the YouTube channel, you can communicate with thousands of the people. That is called the interactive communication. అంటే ఇక్కడ మనం ఆన్లైన్లో క్లాసులు చెప్తే చాలా మంది చూస్తారు, యూట్యూబ్లో క్లాసులు చెప్తే చాలా మంది చూస్తారు. అంటే ఇక్కడ మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏంటంటే కన్వెన్షనల్ కమ్యూనికేషన్, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కమ్యూనికేషన్. అక్కడ కేవలం మనం కొంతమందితో మాత్రమే కమ్యూనికేట్ చేయగలం. ఓకే,
సో ఇట్ ఈస్ ద ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. అంటే మీకు దీని మీద ఆల్రెడీ 2013 జూన్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అంటే మళ్ళీ మనకి అదే క్వశ్చన్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తారు. టెలిఫోన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్, లైనియర్ కమ్యూనికేషన్, ఆర్ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఎస్పెషల్లీ టెలిఫోన్ ఇస్ ద ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. అంటే టెలిఫోన్తో మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా మాట్లాడవచ్చు, ఎంతమందితో అయినా మాట్లాడవచ్చు. టెలిఫోన్ అనేది ఒక న్యూ టెక్నాలజీ. సో దిస్ ఈస్ ద ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. అలాగే లైనియర్ కమ్యూనికేషన్. లైనియర్ కమ్యూనికేషన్. ఇక్కడ లైనియర్ కమ్యూనికేషన్ అంటే విచ్ కమ్యూనికేషన్ ఆబ్సెంట్ ఆఫ్ ది ఫీడ్బ్యాక్ ఈస్ కాల్డ్ ద లైనియర్ కమ్యూనికేషన్. వెరీ సింపుల్. అంటే ఏ కమ్యూనికేషన్లో అయితే ఫీడ్బ్యాక్ అనేది ఉండదో దాన్ని లైనియర్ కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ ఫీడ్బ్యాక్ లేకపోవడం అంటే ఏంటి? యు ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్, యు ఆర్ సెలెక్టింగ్ ద ఛానల్, యు ఆర్ ప్రిపేరింగ్ ద మెసేజ్, you are encoding your message, you are sending, but you are not getting the feedback from the receiver. That is called the linear communication. మీరు ఒక సెండర్గా మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని ఎన్కోడింగ్ చేసుకున్నారు, అలాగే ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ పంపించారు. కానీ మీకు ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళు రీచ్ అయ్యిందో లేదో తెలియదు, వాళ్ళ యొక్క రెస్పాండ్ అనేది మీకు తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా కానీ దట్ ఈస్ ద డిలేయింగ్ ప్రాసెస్. అంటే యు ఆర్ గెటింగ్ ఆల్సో డిలేయింగ్ ప్రాసెస్. మనకు వచ్చినా కానీ అది చాలా అంటే టైం తీసుకొని ఆ యొక్క ఫీడ్బ్యాక్ అని మనకి వస్తుంది. దాన్ని మనం లైనియర్ కమ్యూనికేషన్ అని అంటాం. ఇక్కడ మీకు అందరికీ మరి లైనియర్ కమ్యూనికేషన్ గురించి ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే ఈ మాస్ మీడియాలో ఉన్నటువంటి చాలా టైప్ ఆఫ్ ది ఛానల్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్కువగా లైనియర్ కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో ఇస్ ద లైనియర్ కమ్యూనికేషన్. ఎందుకంటే అంటే మనం రేడియో ద్వారా ఎన్నో రకాలైన విషయాలు వింటున్నాం. మళ్ళీ రేడియోకి మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నామా? జస్ట్ యు ఆర్ లిసనింగ్ ద సాంగ్స్, యు ఆర్ గెటింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, బట్ యు ఆర్ నాట్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ టు ద రేడియో. అంటే ఎవరి పాట అయితే మీరు విన్నారో ఆ పాట అంటే పాట వినిపించిన వాళ్ళకి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనకు ఒక పాట పాడి వినిపించారు. బాలసుబ్రహ్మణ్యం గారికి వెంటనే మనం ఫోన్ చేసి సార్ మీ పాట బాగుంది, నేను పలానా టైంలో ఈ పాట విన్నానని మీరు చెప్తారా? చెప్పరు. జస్ట్ యు ఆర్ ఎంజాయింగ్ అండ్ లీవింగ్. దట్ ఈస్ ద లైనియర్ కమ్యూనికేషన్. అంటే మనకి ఈ మాస్ మీడియాలో ఉన్నటువంటి చాలా న్యూస్ పేపర్ కానివ్వండి, లేకపోతే రేడియో కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి లైనియర్ కమ్యూనికేషన్ మనకి వస్తాయి. ఎందుకంటే దే ఆర్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ద ఫీడ్బ్యాక్. ఫర్ ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లైనియర్ కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. అంటే యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ ద రిసీవర్. దట్ ఈస్ ద linear communication. Okay, so linear communication అంటే which is absent of the feedback. ఇప్పుడు మనం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గురించి ఎంచుకున్నాం. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా is the one of the largest news agency in India. It is the largest news agency in India, and also it is the non-profitable news agency, largest news agency and also non-profitable. Non-profitable అంటే ఏంటంటే without any profit it is providing the news and information to the people in the world, in the India. Okay, mostly అంటే ప్రాఫిట్ని ఆశించకుండా ప్రజలకి న్యూస్ని ఇన్ఫర్మేషన్ని అందించే ఒకే ఒక ఛానల్ ఏదైనా ఉంది మన ఇండియాలో అంటే అది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఆల్రెడీ జస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద నాన్ ప్రాఫిటబుల్ న్యూస్ ఏజెన్సీ ఇన్ ఇండియా అని మనకు డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో నాన్ ప్రాఫిటబుల్ న్యూస్ ఏజెన్సీ ఇన్ ఇండియా అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దీన్ని షార్ట్ కట్లో PTI కూడా అంటారు. PTI అని కూడా. అయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ August 27,
1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఇయర్లోనే ఇండిపెండెంట్ వచ్చినటువంటి ఆ మంత్లోనే 27th రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అంటే దిస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ పార్లమెంట్ స్ట్రీట్ ఇన్ న్యూఢిల్లీ అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ స్ట్రీట్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయి ఉన్నాయి. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ పార్లమెంట్ స్ట్రీట్ ఆఫ్ ఇండియా ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్లో ఇది లొకేట్ అయి ఉంది. It is headed by the chairman. Now present chairman is Vijay Kumar Chopra. Vijay Kumar Chopra. ఇవి చూడండి అంటే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక చైర్మన్తో నిర్వహించబడుతుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చైర్మన్ ఎవరు అంటే విజయ్ కుమార్ చోప్రా ఇస్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా అంటే కంపల్సరీ వచ్చేటటువంటి క్వశ్చన్స్. దీని గురించి ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ది న్యూస్ ఏజెన్సీ ఇన్ సౌత్ ఏషియా which has the own communication satellite that is called as the INSAT to broadcast news and information. అంటే మనకి పీటీ అనేది ఎలా అంటే సౌత్ ఏషియాలోనే ఓన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఉన్నటువంటి న్యూస్ ఏజెన్సీ. ఆ యొక్క శాటిలైట్ పేరు ఇన్సాట్. చూడండి అంటే ఇక్కడ సౌత్ ఏషియాలోనే ఓన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఉన్నటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ ఏంటిది అంటే అది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఆ శాటిలైట్ పేరు అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి శాటిలైట్ నేమ్ ఏంటంటే ఇన్సాట్. ఇన్సాట్ ద్వారా ఏం చేస్తుందంటే త్రూ దట్ శాటిలైట్ ఇన్సాట్ టు బ్రాడ్కాస్టింగ్ ద న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అంతేకాకుండా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్ ఏజెన్సీ అంటే ఈ న్యూస్ని మనకి రీజనల్ లాంగ్వేజెస్లో అండ్ ఆల్సో ఇంగ్లీష్ హిందీలో కూడా న్యూస్ని అందిస్తూ ఉంటుంది. సో దీని మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్. దీని మీదనే మనకి క్వశ్చన్స్ అన్నీ అడుగుతాడు. అంటే ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఆ డేటు ప్లస్ దీని హెడ్ క్వార్టర్స్, దీని ప్రజెంట్ చైర్మన్, ఇది ఎలాంటి న్యూస్ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిటబుల్ న్యూస్ ఏజెన్సీ. వితౌట్ ప్రాఫిట్ దిస్ ఏజెన్సీ ప్రొవైడ్స్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ద పీపుల్. అంటే ప్రాఫిట్ని ఆశించకుండా ప్రజలకి న్యూస్ని ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ఒకే ఒక న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. అలాగే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దీన్ని షార్ట్ కట్లో PCI అని అంటారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇట్ వాస్ సెట్ అప్ ఇన్ July 4, 1966. It is the statutory and quasi judicial body. Statutory and quasi judicial body. It is the statutory and quasi judicial body which act as a watchdog of the press. Which was act as a watchdog of the press. Watchdog అంటే ఇది ప్రెస్ని ఒక వాచింగ్ చేసేటటువంటి కౌన్సిల్. ఇక్కడ స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 4th July 1966 by the Parliament Act. అందుకనే దీన్ని స్టాట్యూటరీ బాడీ అని అంటారు. అంటే పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా స్టాట్యూటరీ బాడీ అని అంటారు. అంటే ఇది పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటైనటువంటి ఒక బాడీ. అంతేకాకుండా ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ.
క్వాషీ జ్యుడిషియల్ బాడీ అంటే ఏంటంటే ఇది పాక్షిక న్యాయ నిర్ణేతగా పనిచేసేటటువంటి బాడీ. పాక్షిక న్యాయ నిర్ణేతగా పనిచేసేటటువంటి బాడీ అంటే ఇక్కడ మనకి పాక్షిక న్యాయాన్ని, పాక్షిక అంటే ఇక్కడ మనం పూర్తి అంటే న్యాయ నిర్ణేత అంటే న్యాయ సంబంధించినటువంటి ఆర్గనైజ్ చేయడం కాకుండా పాక్షికంగా చేస్తుంది. పాక్షికంగా అంటే ఎట్లో మనం చూద్దాం. Press Council of India advocates for the Press Council of India advocates for the violation of the ethics and also violation of the freedom of the press. అంటే ఇక్కడ ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా న్యాయ నిర్ణేతగా పనిచేస్తుంది, ఎలాంటి న్యాయాన్ని అందిస్తుంది అంటే ఒకవేళ ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛకైనా భంగం ఏర్పడితే లేదా ఎథిక్స్కి భంగం ఏర్పడితే, ఎథిక్స్ అంటే మన సమాజంలో ఉన్నటువంటి విలువలు మీకు భంగపరిచేటటువంటి న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏ ప్రెస్ అయినా సరే బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు లేదా ఏ ప్రెస్ ద్వారా అయినా సరే ఏ వ్యక్తి స్వేచ్ఛకైన భంగం ఏర్పడినప్పుడు దానికి సంబంధించినటువంటి న్యాయ నిర్ణేతగా వ్యవహరించేటటువంటి ఒక బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇట్ అడ్వకేట్స్ for the against of the violation of the ethics and also violation of the freedom of the press. freedom of the press ఎందుకంటే మనకి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది ఇండియా. ఇది మన అందరికీ తెలిసిందే. మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఇది కూడా మీకు పాలిటీలో వచ్చింది క్వశ్చన్. మీడియా అనేది మనకి ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తుంది. అంటే మనకి 4 ఎస్టేట్స్ ఏంటంటే ఫస్ట్ ఎస్టేట్ అనేది ఎగ్జిక్యూటివ్స్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్స్ అండ్ మీడియా. మనకి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఆల్సో లెజిస్లేటర్స్. మనకి ఇక్కడ లోక్సభలో ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా. మళ్ళీ మనకి జ్యుడిషియరీ అంటే మనకు ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంది. ఆ న్యాయ వ్యవస్థ వీటన్ని అంటే ఎగ్జిక్యూటివ్స్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్స్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్గా పనిచేసేది మీడియా. మీడియాకి అంత పవర్ ఉంది. అంటే వీరందరితో పాటు మీడియాకు కూడా పవర్ ఉంది. అంటే మీడియాకి పవర్ ఉంది కదా అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి ఎథిక్స్కి భంగం కలిగేటటువంటి అంశాలని మనం బ్రాడ్కాస్ట్ చేయడం కానీ లేకపోతే మీడియా ద్వారా ఏ వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని భంగం కలిగించేటటువంటి అంశాలని బ్రాడ్కాస్ట్ చేయడం కానీ చేసినట్లయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని మీద న్యాయ నిర్ణేతగా పనిచేస్తుంది. కేవలం న్యాయ నిర్ణేతగా మాత్రమే పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే దీన్ని క్వాసీ జ్యుడిషియల్ అని అంటాం. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వకేట్స్ అంటే ఇట్ కెన్ గివ్ ద జడ్జ్మెంట్ దట్ వాట్ టైప్ ఆఫ్ మిస్టేక్ డన్ బై పర్టిక్యులర్ మీడియా. కేవలం అది మాత్రమే ఇవ్వగలదు. అంటే ఏం మిస్టేక్ చేశారని మాత్రమే ఇవ్వదు. బట్ ఇట్ కెనాట్ give the penalty and cannot put the penalty and also cannot give the punishment for that mistaken body. అంటే ఆ మిస్టేక్ చేసినటువంటి బాడీకి పెనాల్టీ వేసేటటువంటి రైట్స్ లేవు, అంతేకాకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటటువంటి రైట్స్ కూడా లేవు. బట్ వాట్ మిస్టేక్ దే డన్ దే కెన్ సే దట్. వాటిని ఏం మిస్టేక్ చేసిందని మాత్రమే చెప్పగలను. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్సే రావడం జరిగింది. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద క్వాసీ జ్యుడిషియల్ బాడీ ఇన్ ద ప్రెస్ అంటే మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది క్వాసీ జ్యుడిషియల్ బాడీగా పనిచేస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెడెడ్ బై చైర్మన్. యాక్చువల్లీ ద చైర్మన్ అపాయింటెడ్ the who was a retired judge of the Supreme Court. Who was retired judge of the Supreme Court. అంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ని ఇక్కడ క్వాసీ జ్యుడిషియల్ బాడీకి చైర్మన్ గా అపాయింట్ చేస్తారు. అంటే ద పర్సన్ హూ వాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా appointed as the press council of appointed as a chairman of the press council of India. అంటే ఈ సుప్రీం కోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయిన వాళ్ళని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా అపాయింట్ చేస్తారు. అందుకని ఎందుకంటే ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ కాబట్టి దానికి సంబంధించిన అంటే లాకి సంబంధించినటువంటి
అంశాల్లో వాళ్ళకు మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని చైర్మన్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే చంద్రమౌళి కుమార్ ప్రసాద్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రెసెంట్ చైర్మన్గా వ్యవహరించేటటువంటి వ్యక్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్. ఈయన అంటే 2015లో అపాయింట్ అయ్యాడు. సో ఇది 5 years పీరియడ్ అయితే ఈ 20లో అయినా రిటైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. దిస్ ఈస్ ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒకటి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇంకోటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి మాస్ మీడియా సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మనం రేడియో, టెలివిజన్, పోస్టల్ డిపార్ట్మెంట్, టెలికమ్యూనికేషన్ నుండి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై channel, and also you have to subscribe my channel and share my videos to your